మూడవ ఆశ్రయపురము పేరేదనగా హెబ్రోన్. ఏంటండి ఇది? హెబ్రోను. ఇది యోధా మన్యములో ఉంది, యూదులకు ఇవ్వబడినటువంటి మన్యములో ఉంది. ఈ హెబ్రోను అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే చెప్పండి, ఒంటరిని కాను. హెబ్రోను అనే మాటకు అర్థం ఏంటండి? ఒంటరిని కాను. అంటే ఒంటరిని కాను అంటే సహవాసం కలిగి ఉన్నాను అని అర్థం. అంతేనండి. ఇప్పుడు హెబ్రోన్ అనే మాటకు సహవాసము. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్రయపురంలోకి నువ్వు ఎందుకు రావాలి? ఎందుకు రావాలండి? సహవాసం కోసం. ఎంతమంది ఎలాంటి సహవాసాలు కలిగి ఉన్నారు? పరిశుద్ధ గ్రంథంలో చాలా సహవాసాలు ఉన్నాయి. ఒక శిష్యుడు దైవజనుడితో కలిగిన సహవాసం ద్వారా ఆ దైవజనుడి కంటే రెట్టింపైన అభిషేకాన్ని ఆ శిష్యుడు పొందుకున్నాడు. అవునంటారు కదండి. నేనంటాను సహవాసంలో రెట్టింపు ఘనత ఉన్నది. ఆమె ఏముందండి? రెట్టింపు ఘనత ఉంది. యేసయ్య చేసిన అద్భుతమైన కార్యముల కంటే కూడా యేసయ్యతో పాటు సహవాసం చేసినటువంటి శిష్యులు ఇంకా అద్భుతమైన కార్యాలు చేశారు. అవునంటారు కదండి. ఏలియా చేసిన అద్భుతమైన కార్యముల కంటే కూడా ఏలియాతో సహవాసము కలిగిన శిష్యుడైన ఎలీషా ఇంకనూ అద్భుతమైన కార్యములు చేశారు. అవునంటారు కదండి. ఒకనొక సమయంలో అయితే మోషే అంటాడు, అయ్యా నాకు నోరు మాంద్యమయ్యా, నేను మాట్లాడలేను, నత్తుండి నా వల్ల కాదు అన్నప్పుడు నీకు సహవాసంగా, నీకు తోడుగా నీ అన్న అయినటువంటి అహరోనును నేను నీకు నోటిగా ఉంచుతాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. అవునా? మీరు తర్వాత చూసుకుంటే చదువుకుంటే మోషే అహరోనులు ఇద్దరు కలిసి అనేక సార్లు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడుగా గాని లేదంటే ఎన్నో సందర్భాల్లో గాని అహరోను కంటే మోషే ఎక్కువ మాట్లాడతాడు. ఎవరు మాట్లాడతారండి? అహరోను కంటే మోషే ఎక్కువ మాట్లాడతాడు. కానీ మోషే ఏమని చెప్పాడు? నాకు నోటి మాంద్యం కలిగిన వాడిని, నత్తివాడిని అని చెప్పాడు. నీ నోటి మాంద్యం, నీ నత్తితనం, నీ చేతగానితనం, నీ మెతకతనం అవన్నీ కూడా పరాక్రమముగా మలచబడతాయి. దేనివల్ల? సహవాసము వల్ల. హల్లెలూయా, హల్లెలూయా. సహవాసము వలన సింహాసనము కూడా అనుగ్రహించబడుతుంది. ఎవరు? సహవాసం వల్ల సింహాసనం పొందుకున్న వ్యక్తి ఎవరు? ఎవరితో సహవాసం? దావీదు యోనాతానుతో చేసిన సహవాసము చాలా శ్రేష్టమైన సహవాసం. అమర్పోతుందా? దావీదుతో యోనాతాను ఉన్న సహవాసం నీకు ఎక్కడ దొరుకుతుంది? ఏలియాతో ఎలీషాకున్న సహవాసం నీకు ఎక్కడ దొరుకుతుంది? ప్రభుతో శిష్యులకున్న సహవాసం ఎక్కడ దొరుకుతుంది? అపోస్తలుడైన పౌలుతో తన శిష్యుడైనటువంటి శీలాకు తిమోతికి ఉన్న సహవాసం నీకు ఇక్కడ దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రోను అనండి సహవాసము. దేవుని పరిశుద్ధ నామములో సహవాసం వలన నిజంగా ఈరోజు సంఘము కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, సార్వత్రిక సంఘముగా కానివ్వండి, ఈ సహవాసము అనే దాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారండి? నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. నేను ఒక మాట మీకు గుర్తు చేస్తాను. ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు దైవజనుడైనటువంటి సమూయేలు దగ్గరికి వెళ్ళి సమూయేలు అభిషేకించిన తరువాత సౌలు సమూయేలు దగ్గర నుంచి ప్రయాణమై వస్తూ ఉండగా సౌలు కంట స్తుతించి ఆరాధించే ఘనముగా దేవునిని మహిమపరిచేటటువంటి కొండల నుంచి దిగి వచ్చి చూడటువంటి ఒక గొప్ప సమూహము కనబడింది. హల్లెలూయా. చదవండి, మాట బాగుంటది.
మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. గట్టిగా చదవండమ్మా. అక్కడ ఊరి దగ్గరకు నువ్వు రాగానే అమ్మా స్వరమండలము, తంబుర, సన్నాయి, సితార వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలములలో నుండి దిగి వచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడతారు. వారు ప్రకటన చేయించు వస్తారు. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చుట వలన నీవు కూడా వారితో కలిసి ప్రకటన చేయుచుండగా, అనగా ప్రవచనము ఎత్తి మాట్లాడుచుండగా, ప్రవచించుచుండగా నీకు క్రొత్త మనసు అనుగ్రహించబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి. సహవాసంలో నీకు ఏం కలుగుతుంది? క్రొత్త మనసు. సహవాసంలో నీకు ఏం కలుగుతుంది? ప్రకటించే ధన్యత దొరుకుతుంది. సహవాసంలో నీకు ఏం కలుగుతుంది? తంబుర సితార నాదములతో దేవుణ్ణి గణపరిచే ఒక గొప్ప భక్తి కలిగిన సమూహం నీకు దొరుకుతుంది. రోడ్డు మీద తిరిగితే ఏం దొరుకుతుంది నీకు? రోడ్డు మీద తిరిగితే ఏం దొరుకుతుందమ్మా తల్లి? రోడ్డు మీద తిరిగితే ఏం దొరుకుతుంది? టీవీ ముందు కూర్చుంటే ఏం దొరుకుతుంది? ఇంట్లో కూర్చుంటే ఏం దొరుకుతుంది? దేవుణ్ణి గంభీరముగా ఆరాధన చేసే, గడప కమ్ములు కదులునట్టు ఆరాధన చేసేటటువంటి పరిశుద్ధుల సమూహం నీకు దొరుకుతుందా? మీ వర్క్ ఏరియాలో దొరుకుతుందా బ్రదర్? మీ చుట్టుపక్కల దొరుకుతుందా? మీ బంధువుల్లో ఉంటారంటారా? మీ బంధువులు హేళన చేస్తారు మనల్ని. ఎవరిలోనూ ఈ అనుభూతి నీకు దొరకదు, ఈ సహవాసం నీకు దొరకదు. హెబ్రోనుకు రా. హెబ్రోనులో ఉన్న సహవాసంతో, పరిశుద్ధులతో, మందిరములో ఉన్న సహవాసులతో, పరిశుద్ధులతో, దైవజనులతో, ప్రవక్తలతో, ఆత్మచేత నింపబడిన వ్యక్తులతో కలిసి నీవు కూడా దేవుని సన్నిధిలో ఆరాధించు. నీకు క్రొత్త మనసు కలిగింది. ఇప్పుడు తెలుసో తెలియకో ఒకడు మర్డర్ చేసేసి, హత్య చేసేసి పరిగెత్తుకుని ఆశ్రయపురంలోకి వచ్చేసినప్పుడు ఆశ్రయపురంలో వాడికి ఏం కలగాల? క్రొత్త మనసు కలగాల. అంటే మారు మనసు కలగాలి. అంటే పశ్చాత్తాపం కలగాలి. అయ్యో నేను చేసిన పని మంచి పని కాదు, ఇది తప్పుడు పని, ఇది నేను చేసింది ఎంత మాత్రము సమర్థించే పని కాదు, అయినా నన్ను దేవుడు తన ఆశ్రయపురంలోకి నన్ను నడిపించి నన్ను ఏం చేశాడు? నన్ను ఉద్ధరించాడు, నన్ను బ్రతికించాడు. ఈ సహవాసం వలన నేను ప్రాణములను కాపాడుకున్నాను అని అనుభూతి నీకు కలగాల. నేను మిమ్మల్ని చిన్న సాక్ష్యం అడుగుతున్నా. ఈ సహవాసం వల్ల నేను బలపరచబడుతున్నాను అన్నవారు దేవుడికి స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా మనము దేవునికి స్తోత్రం చెల్లించవలసిన వారమై, ఎందుకంటే ఆయనతో పాటు మనకు సహవాసాన్ని ఇచ్చాడు. దైవజనుడితో పాటు మీకు సహవాసాన్ని ఇచ్చాడు. సంఘముతో పాటు మీకు సహవాసాన్ని ఇచ్చాడు. ఈ సంఘములో నీవు నానాటికి రూపాంతరము చెందుతూ క్రొత్త మనసు కలిగి జీవించాలా? ఎప్పుడు పాత బుద్ధి, పాత రోత, పాత అది కాదు, మార్పు చెందాలి. ఇంకెంతకాలం ఆ పాపపు చూపులే చూస్తూ ఉంటామా? ఇంకెంతకాలం ఆ పాపిష్టి మాటలు మాట్లాడుతూ ఉంటామా? ఇంకెంతకాలం ఆ పాపిష్టులతోనే తిరుగుతూ ఉంటామా? ఇక మాట బ్రతుకు మారాలనుకుంటే సహవాసంలో కలుగు. ఎంతమంది సహవాసంలో ఎవరో ఒకరు నీకు మాదిరికరంగా ఉంటారు. అది దేవుని మాటలైనా కావచ్చు, దైవజనుడి ప్రవర్తనైనా కావచ్చు, నీ తోటి సహోదరు యొక్క సాక్ష్యమైన కావచ్చు. ఈ కృప నీకు కలుగునుగాక. నువ్వు బయట తిరిగితే, ఎక్కడెక్కడో ఉంటే నీకు ఏ విధమైనటువంటి మార్పు నీలో కలగదని ప్రభు పేట నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవుడు